బైబిల్ గ్రంథంలో కోరహు కుమారులు 84వ కీర్తన రాస్తూ తమ జీవితాలనే ప్రస్తావన చేస్తూ, ప్రభువా నీ బలిపీఠం దగ్గర ఎవరికి నివాసం ఉంది? పిచ్చుకలకి నివాసం ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? పిచ్చుకలు అనగా మనం గమనించాల్సింది స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్. అసలు ఎవరు పట్టించుకోరు వాటిని. మీరు ఎప్పుడైనా పిచ్చుకలను పిలిచి భోజనాలు పెట్టారండి? ఎవరైనా 4 నూకలు వేయడానికి కూడా కొంతమంది టైం లేదు. ఎవరు పట్టించుకోరు వాటిని. వాటికి ఇల్లులు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎండాకాలం వస్తుందని చెప్పి నీళ్లు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాటికి పిచ్చుకలను అంత గొప్పగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. అవి అలా సాధారణంగా బతికేస్తూ ఉంటాయి. స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ బర్డ్స్, స్పారోస్, బట్ స్టిల్ గాడ్ కేర్స్ ఫర్ దెమ్. దేవుడు వాటి విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కోరహు కుమారుల అర్థం ఏంటో తెలుసా? ప్రభువా మేము సమాజంలో చిన్నవారమైనా, ఇన్సిగ్నిఫికెంట్ అయినా, ఎవరో మమ్మల్ని పట్టించుకోకపోయినా, ఎవరో మమ్మల్ని చేరదీయకపోయినా, ఎవరో మమ్మల్ని సేదతీర్చకపోయినా, ఎవరో మా మీద బాధ్యత కలిగి లేకపోయినా, నీ బలిపీఠం దగ్గర మాకేముంది? ఏదో కొద్ది స్థలం అనలా అక్కడ రా, నివాసం అనే మాట అక్కడ రాశాడు. ఎగ్జాక్ట్గా అదే పదం గ్రీకులో అబోర్డ్ అని రాయబడిన ఆ పదం ఇక్కడ అదే పదం ఇక్కడ ఉపయోగించబడడం జరిగింది హిబ్రూలో. ఆ పదం ఏంటో తెలుసా? నీ దగ్గర మాకు శాశ్వత నివాసం ఉంది. నీ బలిపీఠం దగ్గరికి వస్తే మీరు వెళ్ళిపోండి అని ఎవరు మమ్మల్ని గెంటేయట్లేదు ప్రభువా. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎనాలజీ కదా. ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్న వాటిని, స్మాల్గా ఉన్న వాటిని మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. కానీ దేవుడట పిచ్చుకలకు కూడా తన బలిపీఠం దగ్గర నివాసాన్ని ఏర్పాటు చేశారంటే బహుశా నువ్వు కూడా సమాజంలో ఒక పిచ్చుక వలె ఉన్నావేమో, ఒక స్పారో వలె ఇన్సిగ్నిఫికెంట్గా ఉన్నావేమో. నీ కుటుంబ సభ్యులే నేను పట్టించుకోవట్లేదేమో. ఆనాడు దావీదును కూడా అదే చేశారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా దావీదుని తీసుకెళ్ళి గొర్రెల దగ్గర పెట్టేసి అసలు గుర్తేలేడు దావీదు. ఎగ్జాక్ట్గా నీ జీవితం కూడా అలా ఉందేమో. నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు అందరూ నిన్ను మర్చిపోయి నువ్వు ఎందుకు పనికిరావు, కుటుంబంలో నీ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదో, నీ వల్ల ఏది జరగదో, యు ఆర్ ఇన్సిగ్నిఫికెంట్, నీ ఆలోచనలు కానీ నీ ఉద్దేశాలు కానీ ఎవరు పట్టించుకోరు అని నేను అందరూ మూలకు గంటేశారా? యు హ్యావ్ ఎ ప్లేస్ ఎట్ ది ఆల్టర్ ఆఫ్ జీసస్. యేసయ్య బలిపీఠం దగ్గర నీలాంటోళ్ళకే విశాలమైన స్థలం ఉంది. గట్టిగా చెవులు కొట్టి దేవుని మహిమపరచును, హల్లెలూయా. అనేక మంది వచ్చారు. అలా ఆ విశాలమైన దేవుని బలిపీఠం దగ్గర వారు నివాసాన్ని కనుగొన్నారు. పిచ్చుకలకు ఏముంది? దేవుని దగ్గర నివాసం ఉంది.